మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. సౌదీ అరేబియాపై డ్రోన్లు మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది ఇరాన్. అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అయినటువంటి అల్ జుబైల్ పైన భారీగా దాడి చేసింది. అయితే భారీగా దెబ్బతిన్నాయి పెట్రోకెమికల్స్తో పాటుగా ఆయిల్ రిఫైనింగ్, అదేవిధంగా స్టీల్ ఎనర్జీ ప్లాంట్లు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా జీడిపిలో 7 నుంచి 12% అల్ జుబైడ్దే కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి పరిస్థితులు మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఇప్పుడు అదే ప్లాంట్లపైన దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. 7 బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకున్నట్లు సౌదీ రక్షణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దాడిలో ప్రపంచ ఇంధన భద్రతపైన ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచే ప్రపంచానికి ఇంధన సరఫరా అనేది భారీగా ఉండేటువంటి పరిస్థితులు మనం ముందు నుంచి చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా సౌదీ అరేబియా మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో సో అల్ జుబైడ్ అనేది అత్యంత కీలకం. అదేవిధంగా సౌదీ అరేబియాకి సంబంధించిన జీడిపిలో కూడా 7 నుంచి 12% వాటా మాత్రం ఈ ప్లాంట్ కలిగి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా పెట్రోకెమికల్స్, అదేవిధంగా ఆయిల్ రిఫైనింగ్, అదేవిధంగా స్టీల్ ఎనర్జీ, సో ఈ అన్ని ప్లాంట్లపైన దాడులు చేపట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, పూర్తి స్థాయిలో మాత్రం సౌదీ అరేబియా పైన తాజాగా ఇరాన్ చేపట్టినటువంటి దాడిలో సో ఇంధన ప్లాంట్ల పైన భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఎప్పుడైతే అంటే ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి అమెరికా పదే పదే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మేము దాడులు చేస్తాం, అలాగే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని పదే పదే చెప్పే ప్రయత్నం చేయడం అంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇరాన్ కూడా ఎక్కడా కూడా అంటే యుద్ధం మొదలైన 40 రోజులు దాటుతున్నప్పటికి కూడా ఇరాన్ ఎక్కడ కూడా తల వంచలేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అమెరికాకు తొత్తులుగా మారినటువంటి గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల మీదనే, అలాగే వ్యాపార సామ్రాజ్యాల మీదనే, అలాగే ఈ ఆయిల్ ప్లాంట్ల మీదనే ఎక్కువగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే నిన్న టెహ్రాన్ ను సహా కొన్ని ప్రాంతాల్లో ఇరాన్ దాడులుగా ఇజ్రాయెల్ అమెరికా దాడులు దిగినటువంటి పరిస్థితి. ఇక నేడు సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ పారిశ్రామిక కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ భారీ క్షిపణులు అయితే ప్రయోగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత భారీ అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్టు అక్కడ కనపడుతున్నటువంటి వీడియోలు కూడా చెప్తున్నాయి. అదే విధంగా మొత్తం అంటే ఇది కొంత సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు చిన్న అంటే కీలకమైనటువంటి ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. చిన్న కాదు, అతిపెద్ద ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే 1000 చదరపు కిలోమీటర్ల పైగా విస్తరించి 150కి పైగా ఇక్కడ పారిశ్రామిక ఓడలు కూడా ఉన్నటువంటి పరిస్థితి, కంపెనీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే సౌదీ జీడిపిలో మొత్తం సుమారు 7 నుంచి 12% వరకు కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కూడా దాదాపు 50% వాటా కలిగి ఉన్నందున కొంత ఈ దాడికి సంబంధించి ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అల్ జుబైల్ ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ఏకంగా 7 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అయితే వాటిని సౌదీ అరేబియా అడ్డుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా నష్టం మాత్రం తీవ్రంగానే ఉంది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినపడుతున్నాయి. ఇక అయితే వాటి శకలాలు మాత్రం ఇంధన కేంద్రాల సమీపంలో పడ్డాయి. అయితే అందువల్లనే ఇది ఈ స్థాయిలో కనపడుతుంది, అంటే అగ్ని ప్రమాదం ఆ స్థాయిలో కనపడుతుందని చెప్తుంది. కానీ నష్టం మాత్రం తీవ్రంగానే ఉన్నట్టుగా అల్ జజీరా కానీ వెంకట కొంతవరకు యుద్ధంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తో పోలిస్తే గల్ఫ్ దేశాలు ఇంకా ఆర్థికంగా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయాలు అన్వేషించే పద్ధతులు ఏమైనా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు మనం ఒక విషయాన్ని అంటే మామూలుగా సామాజిక దృక్పథంతోనో లేదంటే వేరే కోణంలో మనం ఒక విషయాన్ని ఆలోచించాలంటే ఇక్కడ శత్రువుకు నువ్వు సహకారం అందిస్తున్నప్పుడు శత్రువుకు మిత్రుడు శత్రువు అవుతాడు కదా. శత్రువు మనకు ఫ్రెండ్ అవడు కదా. శత్రువుకు మిత్రుడు మనకెందుకు ఫ్రెండ్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ అంటే ఇరాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏ పోరాటంలోనైనా సరే వీళ్ళు ఏ పోరాటం కాదు, ఏ దాడి విషయంలోనైనా సరే గల్ఫ్ దేశాలకు సంబంధించి బహ్రెయిన్ కానీ, జోర్దాన్ కానీ, లేదంటే టర్కీ కానీ, ఇలా ఈజిప్ట్ కానీ, అదేవిధంగా అటు మన యుఏఈ కానీ, ఇవన్నీ దేశాలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కువైట్ కానీ, ఖతార్ కానీ, దేశాలన్నీ కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళ భూభాగాన్ని వాడుకుని అమెరికా దాడులు చేస్తుంది. ఇంత రెగ్యులర్ గా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకుంటున్నారు, అలాగే మిలిటరీ బేస్లకు స్థావరాలు ఇచ్చారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇలాంటప్పుడు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళ రియాక్షన్ ఇరాన్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి ఇంతకంటే ఎక్కువ దాడులు కూడా మనం చూడొచ్చు. సౌత్ పార్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఖతార్ లోని కీలక గ్యాస్ ప్లాంట్ మీద దాడి చేశారు. అలాగే ఇప్పుడు
ఈ రోజు రాత్రికి ఏదో జరుగుతుందనేది ట్రంప్ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ తర్వాత కూడా ఇరాన్ ఇదే విధంగా రియాక్ట్ అవుతామని చెప్పింది. కాబట్టి దానికి ఇప్పుడు అంటే ఏం చేసినా సరే యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు యాక్షన్ చేస్తే నేను ఓవర్ యాక్షన్ చేసి చూపిస్తాననే విధంగానే ఇరాన్ తీరైతే కనపడుతుంది. కానీ కొంతవరకు ఇంధనం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ప్లాంట్లకు సంబంధించిన ధ్వంసం పైన సో ప్రభావానికి గురయ్యేటువంటి దేశాల్లో ఇండియా ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇండియా ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతోంది. కాకపోతే ఇండియాకి ఇప్పుడు రష్యా నుంచి ఆల్టర్నేటివ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియా కొంత ఓకే దీని నుంచి బయటపడుతోంది. అదేవిధంగా హార్మోజ్ జలసంధికి సంబంధించి కూడా కొంత ఇరాన్ సహకారం అందిస్తోంది. కాబట్టి పెద్దగా ఇబ్బందులు అయితే ఉండటం లేదని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ చర్యలు మాత్రం ఖచ్చితంగా ఇదైతే అంటే ఇక్కడ ఫస్ట్ ఏ కోణంలో నుంచి చూసినా ఇజ్రాయెల్ అమెరికాదే తప్పుగా కనపడుతుంది. కాబట్టి ప్రపంచ అవసరాలను, ప్రపంచ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని దేశాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. సౌదీ అరేబియా పైన డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. సో అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అయినటువంటి అల్ జుబైల్ పైన భారీగా దాడి చేసింది తాజాగా. అయితే భారీగా దెబ్బతిన్నాయి పెట్రో కెమికల్స్తో పాటుగా ఆయిల్ రిఫైనింగ్, అదేవిధంగా స్టీల్ ఎనర్జీ ప్లాంట్లు. ప్రధానంగా సౌదీ జీడిపిలో 7 నుంచి 12% ఈ ప్లాంట్దే కీలకమైనటువంటి పాత్ర ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి 7 బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకున్నట్లు సౌదీ రక్షణ శాఖ అయితే ప్రకటించింది. కానీ తాజా దాడితో మాత్రం ప్రపంచ ఇంధన భద్రత పైన ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకుంటున్నటువంటిది ప్రధానంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇంధన ప్లాంట్లు. సో వీటిపైన తాజాగా ఇరాన్ దాడి చేసినటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియాకి మాత్రం భారీగా నష్టం వాటిల్లుతుందనేటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా సౌదీ అరేబియా మీదకి ఇరాన్ నుంచి వస్తున్నటువంటి బాలిస్టిక్ క్షిపణులను ఎంత అడ్డగించినా సో అత్యంత కీలకమైన జీడిపిలో 12% వరకు వాటా ఉన్నటువంటి అల్ జుబైట్ పైన దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా పెట్రో కెమికల్స్ రంగం సౌదీ అరేబియాకు కీలకం కాబట్టి సో దానిపైన దాడి, అదేవిధంగా ఆయిల్ని ప్రాసెస్ చేసేటువంటి ప్లాంట్లు, స్టీల్ ఎనర్జీ ప్లాంట్లపైన దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇది నిజంగా ప్రపంచ ఇంధన భద్రత పైన మరింత ముప్పు వాటిల్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.